కేర్ ఆఫ్ చిరునామాగా చెంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల దర్శనమిస్తోంది. హైస్కూల్ ప్రాంగణంలోనూ మైదానంలోనూ తరగతి గదుల బయట సైతం చెత్తా చెదారాలు దర్శనమిస్తున్నాయి. స్టాఫ్ రూమ్ వద్ద గ్లీనరీ చోట అపరిశుభ్రత వాతావరణంతో నిండుకుంది. ప్రధాన నాయకులు, స్వాతంత్ర సమర యోధుల విగ్రహాలకు వేసిన రంగులు సైతం వాడిపోయాయి. పైగా ఆ విగ్రహాలు ఉన్న చోట సైతం ఇబ్బడి ముబ్బడిగా చెత్తా చెదారం పేరుకుపోయింది. హైస్కూల్ ప్రాంగణంలో విద్యార్థులు కూర్చునే బల్లలు సైతం బయట వృధాగా పడి ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మధ్యాహ్న భోజన పథకం వద్ద ఏర్పాటు చేసిన తాగునీటి ట్యాంకును అమర్చిన పైపుల నుంచి నిరంతరం తాగునీరు పారుతూనే ఉండటంతో తాగునీరు వృధాగా పోతోంది. ఆ నీటి ట్యాంక్ అమర్చిన పైప్స్ కు ఉన్న క్లర్క్ కేవలం 3-4 మాత్రమే పనిచేస్తున్నాయి. మిగిలిన క్లర్క్స్ నుంచి తాగునీరు పోతున్నట్లు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మంచినీటి ట్యాంక్ వద్ద మహిళా విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన తాగునీటి పైప్ లైన్ సింక్ వృధా దర్శనమిస్తోంది, నిరుపయోగంగా మారింది. అదేవిధంగా మైదాన ప్రాంతంలో ఉన్న చిన్నపాటి నీటి ట్యాంకుకు ఏర్పడిన రంధ్రం నుంచి తాగునీరు పారుతూనే ఉన్నట్లు క్రీడాకారులు పేర్కొంటున్నారు. హైస్కూల్ స్టేజ్, ఆడిటోరియం ప్రాంగణం, జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం, మైదాన ప్రాంగణంలో సైతం చెత్తా చెదారాలు పేరుకుపోయాయని విద్యార్థుల తల్లిదండ్రులు తెలియజేస్తున్నారు. చెత్తా చెదారాలను తొలగించడానికి స్వీపర్స్ ను ఏర్పాటు చేసి సరస్వతి నిలయాన్ని పరిశుభ్రంగా ఉంచాలని పలువురు కోరుతున్నారు. ప్రభుత్వ విద్యాలయాలు పరిశుభ్రంగా ఉండాలని, కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిరంతరం శ్రమిస్తుంటే జంగారెడ్డిగూడెం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మాత్రం అపరిశుభ్రతంగా తాండవిస్తోందని, ఎవరి లోపమని భావించాలని పలువురు ప్రశ్నిస్తున్నారు. పాఠశాలలు పరిశుభ్రతగా ఉంటే దోమలకు, ఈగలకు ఆవాసాలుగా మారకుండా ఉంటాయని, తద్వారా విద్యార్థులు ఆరోగ్యవంతులుగా ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు. ఎప్పటికైనా ఉన్నతాధికారులు జంగారెడ్డిగూడెం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణాలను పరిశీలించి ఫర్నిచర్ వినియోగంలోకి వచ్చేలా మంచినీటి ట్యాంక్ మరమ్మతులు చేయించి విద్యుత్, తాగునీరు వృధా కాకుండా చూడాలని, వర్షాకాలంలో రోగాలు ప్రబలకుండా పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పాలకులు సైతం తమ వంతు సహకారం అందించాలని కోరుతున్నారు. కనీసం నూతనంగా ఏర్పాటు కానున్న డివైఈఓ కార్యాలయం పక్కనే చిన్నపాటి నీటి ట్యాంక్ మరమ్మతులకు నోచుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.